ఇవాళ మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబు ఎన్నిక కానున్నారు. ప్రతి మహానాడులో జాతీయ అధ్యక్షుడికి ఎన్నిక నిర్వహిస్తారు. అయితే ఈసారి చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం అధికారికంగా పార్టీ కమిటీ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 30 ఏళ్లుగా టీడీపీ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబు కొనసాగుతున్నారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ను ప్రకటించే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలుస్తుంది. పార్టీ కమిటీ ప్రకటన సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ షాయిదా, అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా అటు ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకు ఈరోజు సాయంత్రంలోపు మరొకసారి జాతీయ అధ్యక్షుడి హోదాలో మరొకసారి ఎన్నిక కానున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఒకటే నామినేషన్ దాఖలైనట్లు కూడా తెలుస్తుంది. మరి ఏ ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో పూర్తిగా కూడా ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక వ్యవహరించేటువంటి వారందరూ కూడా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా అటు కమిటీ ఎన్నుకోనుంది. దీనికి సంబంధించి అటు దాదాపుగా సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు అటు పార్టీని నడిపించినటువంటి అనుభవం, పార్టీని సమర్థవంతంగా ఏదైతే అటు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయి రాజకీయ చతురత కలిగినటువంటి నేతగా అటు ముద్రగాంచారు సీఎం చంద్రబాబు. పూర్తి స్థాయిలో ఈరోజు కూడా మరొకసారి జాతీయ అధ్యక్షుడిగా పూర్తి స్థాయి బాధ్యతలు మరొకసారి చేపట్టబోతున్నారు. ఈ ప్రతి మహానాడులో కూడా ఇది ఒక ఆనవాయితీగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అనేది జరగబోతోంది. ఈసారి కూడా అదే తరహా విధానంలో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఒకే నామినేషన్ వేయడంతో ఈ నామినేషన్ ఏకగ్రీవం కానుంది. అటు వర్కింగ్ కమిటీకి సంబంధించి పార్టీ వర్కింగ్ కమిటీ దానికి సంబంధించి లోకేష్కు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు రాజకీయ పునికి పుచ్చుకున్నటువంటి నేతగా ఇప్పటికే ఒక్కొక్క మెట్టు అందుతున్నటువంటి లోకేష్కు ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా కూడా పార్టీ క్యాడర్ను అభివృద్ధి చేయడానికి, పార్టీలో ఉన్నటువంటి యువతను ప్రోత్సహించడానికి, పార్టీకి అండగా నిలబడడానికి, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మనోధైర్యాన్ని నింపడానికి ఇది ఒక మంచి అవకాశంగా లోకేష్కు భావించవచ్చు. ఖచ్చితంగా కూడా లోకేష్ చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో లేనప్పటికీ 5 సంవత్సరాలు పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా నాయకులకు, కేడర్కు అనుసంధానం చేసుకుంటూ చేసినటువంటి యువగళం పాదయాత్రలో లోకేష్ కార్యకర్తలను కలుపుకోవడం చూసినటువంటి విధానం, ఇవన్నీ కూడా అటు లోకేష్కు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి చూడాలి లోకేష్ ఒకవేళ వర్కింగ్ కమిటీ కనుక ఇస్తే ఈసారి పార్టీకి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఎలా కోఆర్డినేట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒక పార్టీ అనగానే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ప్రతి పార్టీలో కూడా ప్రతి ప్రాంతంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విభేదాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా సరిదిద్దుకుని పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ అంతిమ నిర్ణయం అయినా సరే జాతీయ అధ్యక్షుడు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరొకసారి అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఇద్దరు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పదవుల్లో పార్టీకి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ రానుంది. జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు, ఇటు వర్కింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నారా లోకేష్ ఇద్దరు కూడా చాలా పార్టీకి వెన్నుదన్నుగా నిలవబోతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే దాదాపు 40 సంవత్సరాల పైచిలకు అనుభవం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. కాబట్టి ఆ రాజకీయ చిత్రతను కొనసాగించాలంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు దాన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా దాన్ని ఏదైతే యువతను ప్రోత్సహించేటువంటి విధానం కావచ్చు, యువతను పునికి పుచ్చుకి వారికి కావాల్సినటువంటి అవసరాలు, అవకాశాలు కల్పించేటువంటి విధానం పార్టీలో ఏ నేతకైనా సరే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వచ్చిన నేపథ్యంలో ఈ నామినేటెడ్ పోస్టుల్లో వచ్చినటువంటి యువత అందరూ కూడా గత 5 సంవత్సరాలు అంతకుముందు నుంచి ఉన్నటువంటి వారు లోకేష్కి సాన్నిహిత్యంగా ఉండి పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి అదే స్థాయిలో అదే తరహాలో ఈసారి కూడా ఇదే వ్యవహారంలో లోకేష్ వారందరికీ ప్రాధాన్యత కల్పించాలి. అదేవిధంగా వారందరినీ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త తరహా రాజకీయం చేసేటువంటి యువతను ప్రోత్సహించి రాజకీయాల్లో వారిని రాణింపజేసేటువంటి విధంగా లోకేష్ కృషి చేయాలనేది యువతందరూ కూడా కోరుకుంటారు. అదే స్థాయిలో లోకేష్ కనుక
వారిని అందిపుచ్చుకుని ఉంటే కనుక పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు లోకేష్ సక్సెస్ అయినట్టుగానే చూడొచ్చు. ఇప్పటికే చంద్రబాబు అనేక మంది లీడర్లను తయారు చేసి అనేక మంది నాయకులను రాజకీయ భవిష్యత్తు కల్పించి తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని వచ్చి ఎమ్మెల్యేలుగా చేసి మంత్రులుగా అవకాశాలు కల్పించి ఎందరో మంది రాజకీయ నాయకులను అటు తెలుగుదేశం పార్టీ అందించినటువంటి నేపథ్యంలో చూడాలి మరొకసారి వీరిద్దరి ఎన్నిక అనేది ఇప్పుడు చాలా క్రియాశీలకంగా ఉంటుంది పార్టీకి సంబంధించి. కాబట్టి మరి ఈరోజు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తుందో అనేది వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. షైదా, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.